28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కూడా అన్ని గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. గ్రామ సభ కండక్ట్ చేసి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా మనకి 3 టీమ్స్ తిరుమలాయపాలెం మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. 3 టీమ్స్ కూడా అధికారులు టీమ్ లీడర్స్గా వ్యవహరిస్తారు. ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు మరియు ఎంపీఓ గారు ముగ్గురు 3 టీమ్స్కి టీమ్ లీడర్స్గా ఉండటం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మనకి గత 2 రోజులు ఈ దినం వరకు కూడా 4300 అప్లికేషన్స్ వరకు ఇప్పటి వరకు మనం స్వీకరించడం జరిగింది. ఇంకా ఈరోజు మధ్యాహ్నం కూడా ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి కాబట్టి కంటిన్యూ అవుతూ ఉంటుంది. రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందించి ఈ ప్రోగ్రాంలో అందరూ భాగస్వాములై వాళ్ళకి సంబంధిత అప్లికేషన్స్ ఫిల్ చేసి మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్స్ ఫిల్ చేయడానికి కూడా హెల్ప్ డెస్క్లు ప్రతి చోట కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 100 మందికి కూడా ఒక్కొక్క కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ కాకరవాయిలో 1200 ఫ్యామిలీస్ ఉంటే మనం 12 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి గ్రామ పంచాయతీ దగ్గర, మరొకటి రైతు వేదిక దగ్గర ఏర్పాటు చేసి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా కన్వీనియంట్ గా అన్ని కౌంటర్స్ ఏర్పాటు చేసి దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది. ఒక్కొక్క టీంలో ఎంతమంది అధికారులు పనిచేస్తున్నారు అనేది అక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న కుటుంబాల సంఖ్యను బట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక్కొక్క 100 కుటుంబాలకు వచ్చేసి 1-2 అధికారులని కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా హెల్ప్ డెస్క్ లో ఒక 4-5 అధికారులను బట్టి ఎవరు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి అప్లికేషన్స్ ఫిల్ చేయడానికి ముందుగానే అప్లికేషన్ ఫిల్ చేసి కౌంటర్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు రికార్డులో ఎంటర్ చేసుకొని రసీదులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది మా దృష్టికి కూడా తీసుకొస్తున్నారు. రైతు ఆల్రెడీ పట్టాదారు అయి ఉంటే పట్టాదారు పాస్బుక్ నంబరు, వాళ్ళ సర్వే నంబర్స్ కూడా దాని మీద ఏర్పాటు వేయటం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు కౌలు చేసినప్పుడు కౌలు సంబంధించిన భూమి యొక్క సర్వే నంబర్ కూడా వేయమంటున్నాం. పాస్బుక్ నంబర్ వాళ్ళు కొంతమంది పాస్బుక్ నంబర్ చెప్పలేకపోయినా సర్వే నంబర్ కంపల్సరిగా కౌలు రైతు ప్లస్ సర్వే నంబర్ కూడా దాంట్లో ఎంత విస్తీర్ణం ఉంది వాళ్ళు చేస్తున్నారు అనేది కూడా తప్పనిసరిగా రికార్డ్ చేయమని చెప్పడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.